point with the help of two earbuds arranged on a plate with a bangle. Now, my friend Kavya Sudha will tell you about the rules and regulations to be followed while playing game. Now, it's over to Kavya. Thank you, Akshita. Now the rules to be followed while playing these games are: rule number 1. Only first 25 participants in every category will be enrolled for each game. So I request you all to kindly enroll your names in the particular rooms mentioned. The room numbers and the games are displayed on the notice board. The task has to be completed within 1 minute. The winners of the game can kindly gather in the computer lab. Kindly enroll your names as quickly as possible. I wish you all good luck and best of luck. Principal, vice principals, teachers, and dear lovable parents. I am Ainika. This is my friend Kavya and this is Akshita. We welcome you all for this special day. The Women's Day is being held in Sri Triveni School. We are overwhelmed by your presence today. Thank you for spending your valuable time today with us from your busy schedule. I once again welcome you all from the bottom of my as a special event. Happy morning and a hearty welcome to all of you. Today, as we celebrate International Women's Day, let us recognize the strength, resilience, and contribution of women in every phase of life. A woman is a mother, a daughter, a wife, a sister, a leader, a caregiver, and a change maker. She nurtures families, shapes society, and drives progress. From Rani Lakshmibai and Sarojini Naidu to modern women in science, business, and politics, history has proven that women are unstoppable when given the right opportunity. Yet, even today, many women face discrimination, inequality, and challenges in education, work, and personal freedom. Women do not need empowerment, they need equal opportunities to showcase their true potential. To all the women here, believe in yourself. You are strong, you are capable, you are limitless. Let's build a world where every woman is respected, valued, and celebrated. అదే ఆమె చేసుకోవట్లేదు
This. సమావేశమైనటువంటి మహిళా మహిళలందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పగా ఉంది. మీకు అందరికీ ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా కూడా తక్కువే అని మేము భావిస్తాం. ఎందుకంటే కుటుంబంలో కానీ పిల్లల పెరుగుదలలో కానీ తర్వాత మనం ముందుకు వెళ్తా ఉంటే మీ పాత్ర గొప్పగా అంటే పెరుగుతుంది కాబట్టి అభివృద్ధి కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈరోజు అందరికి తెలుసు అంతర్జాతీయ జాతీయ పలు వేదికల మీద అందరూ కూడా మహిళల పాత్ర ఎలా ఉంది, వాళ్ళు ఎలా ముందుకు వస్తున్నారు, అన్ని రంగాల్లో ఎలా పాల్పంచుకుంటున్నారు. సో వారి పెరుగుతున్న వారి పాత్ర వల్లనే నేటి అభివృద్ధి ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయని అందరూ కూడా చెప్తా ఉంటారు. సో అది వాస్తవంగా కూడా చాలా నిజమైన విషయం. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, మనందరికీ తెలుసు మన వయసు రీత్యా గత 40 ఏళ్ళగా పోల్చుకుంటే మహిళల పాత్ర ఎంత గొప్పగా పెరుగుతుందనేది మనం చూస్తూనే ఉన్నాం. సో మా స్కూల్ అంటే ఇప్పుడు ఎక్కువ ఐ బిలీవ్, ఎందుకంటే మేము ఇక్కడ గెస్ట్ ఉన్నారు, వారికి టైం ఇవ్వాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే శ్రీ త్రివేణి పాఠశాలలో మరి ఈ మహిళల పాత్ర మరీ గొప్పగా ఉంది, ఇంకా ఎక్కువ ఉంది అన్నట్టు. మా పాఠశాల అభివృద్ధిలో కూడా మీ మహిళా మహిళలకు పాత్రనే చాలా గొప్పది. ఎందుకంటే టీచర్స్ అనుకోండి, పేరెంట్స్ అనుకోండి, అందరు కూడా మా టీచింగ్ స్టాఫ్లో ఆల్మోస్ట్ 95% మహిళలే ఉన్నారు అన్నమాట. సో అదొక నిదర్శనం మహిళల పాత్ర ఎలా పెరుగుతుంది రాను. సో ఓన్లీ మా దగ్గర ఉన్నటువంటి 78 స్టాఫ్ మెంబర్స్లో ఓన్లీ 4 జెంట్ టీచర్స్ ఉన్నారు. అంటే మీరు అలా చూడొచ్చు. సో ఇదే కాదు, కేవలం ఈ విద్యారంగమే కాదు, అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర బాగా ఈ కాలంలో అన్ని రంగాల్లో కూడా వాళ్ళు గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాము వారి పాత్ర ఓన్లీ కొన్ని రంగాలకు మాత్రమే అంటే లిమిట్ అయి ఉండేది. ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్ కేర్, తర్వాత లైక్ టూరిజం, ఇట్లాంటి కొన్ని నోటెడ్ అంటే ఈవెన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఇలాంటి వాటిలోనే వాళ్ళ పాత్ర కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారు. మీ ఇంటి వరకు నవ్వటది అంటే ఒక అబ్బాయి చదువుకుంటే అతని వరకే ఉపయోగపడుతుంది. అదే ఒక మహిళ చదువుకుంటే కుటుంబానికి మొత్తానికి, సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అమ్మగా, అక్కగా ఏదైనా 2 భాగాలతో కూడుకున్నటువంటి విషయం. అక్క, చెల్లి, అమ్మ, బిడ్డే, పాప, బిడ్డే, ఇదేనా 2 అక్షరాలతో కూడుకున్నది. కాబట్టి మహిళా శక్తి, మహిళా నారిమణి చాలా గొప్పది. ఆనాడు రాజుల కాలం నుంచి కూడా తీసుకుంటే రాణి ఝాన్సీబాయి నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతంలో సంగం లక్ష్మీబాయి నిద్రా సేవా సదనంతో సంగం లక్ష్మీబాయి మా ప్రాంతం అదంతా. ఆమె ఆ రోజులలో సహాయ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉండే ఆమె చాలా సంఘ సంస్కర్త. ఈరోజు డిగ్రీ కాలేజ్, హై స్కూల్, పోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ అవుతున్నాయో అవన్నీ కూడా ఆమె నెలకొల్పినటువంటి, ఆమె ప్లేస్లో ఉన్నటువంటివి. టీచర్స్, పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకుముందు ఇక్కడ ఒక పేరెంట్ అన్నది రోజు ఉమెన్స్ డే చేసుకోవాలి, రోజు మనకి ఉమెన్స్ డేనే, మనమే ఎప్పుడైనా మనదే పై చేయి. ఈరోజు ఒకరోజు ఉమెన్స్ డే చేసుకోవడానికి కారణం ఇప్పటిదాకా మన చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడి ఎవరెవరు ఏ మహిళలైతే సాధించే అంటే ప్రపంచంలో ఏదో ఒకటి సాధించిండ్రు. ఇప్పుడు మీరు చెప్పిండ్రు వాళ్ళని ఒక్కొక్క పేరు చెప్పిండ్రు కదా, ఎవరు అట్లాంటి వాళ్ళ పేరు, వాళ్ళని గుర్తించుకోవడం కోసం మనం ఈరోజు ఒక రోజు పెట్టుకోవడం. కానీ రోజు మనకి మహిళా దినోత్సవం. ఒకప్పుడు స్త్రీని చాలా తక్కువగా చూసేవారు.
పురుషుడి కన్నా బలహీనంగా మనం భావించేవారు ఇక్కడ ప్రపంచంలో. కానీ మనకు దేవుడు ఒక సృష్టించిన ఒక గొప్ప శక్తి స్త్రీని సృష్టించడం కూడా సృష్టించిన వారు కూడా ఒక దేవుడే, ఒక స్త్రీయే. అయితే before elected as a corporator, I mean to say. And I just used to see from my classroom daily, she used to do all her jobs, same whatever we used to do, like everything. And once she has elected as a corporator, she immediately took the role, actually initiated herself, and literally to the campaigning and whatnot, and she was the face of the ISL corporate, and just felt very beautiful. Literally, you can't be stopping yourself. When an opportunity arises, you need to just take it, grab it, and just you need to show it the world what a woman can do. స్త్రీ తలుచుకుంటే తన ప్రేమ ఒక వరం అండి. స్త్రీని బాధిస్తే మాత్రం జన్మ జన్మలా వీడని శాపం. మన దేశంలో అత్యధికంగా పైలట్ ఎక్కడ ఉన్నారంటే మహిళలు చాలా మంది మన దేశం నుంచే ఉన్నారండి, వేరే దేశం నుంచి లేదు. నిర్మలా సీతారామన్ కానీ, ద్రౌపది ముర్ము, రేఖా గుప్తా, వీళ్ళందరూ ముగ్గురి చేతిలో 3 ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఫైనాన్షియల్గా, పొలిటికల్గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా మనం అనుకుంటున్నాం. Thank you, ma'am. You really are an icon for City Valley School.